హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఫిజికల్లీ ప్రెజెంట్ ఉంటారు, స్ట్రాంగ్గా, చూడడానికి చాలా బలంగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి అంత బాగున్నాడు, తనకేమైంది అని. కానీ మెంటల్లీ లోపల చాలా డ్రైన్డ్ అయిపోయి, ఇంకా నా వల్ల కాదు, నా ఏం చేయలేను, నా ఓపిక అంతా అయిపోయింది, లోపల అలా డ్రైన్ అయిపోతూ ఉంటారు. కానీ బయటకు చెప్పుకోరు, కనిపించరు. ఎలా ఆ మెంటల్ డ్రైన్నెస్ అనేది, ఆ మెంటల్లీ ఇబ్బంది పడేదాన్ని ఎలా తీసేయగలం, ఎలా స్ట్రాంగ్గా నిజంగానే లోపల నుంచి కూడా ఉండగలం, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో స్వామి, నమస్తే. నమస్తే స్వామి, శరణమయ్యప్ప. సో బయట చూడడానికి చాలా స్ట్రాంగ్ పర్సన్, తనకేం రా సూపర్ అనుకుంటారు. కానీ ఆ మనిషి లోపలంతా పెట్టేసుకొని మెంటల్లీ ఏం చేస్తాంలే, ఈ ఒక రోజు గడిపేయాలి, ఇంకో రోజు గడిపేయాలి అని ఫుల్లీ డ్రైన్డ్ ఉంటారు. చాలా కష్టంగా జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. ఎలా వాళ్ళ మెంటల్ డ్రైన్నెస్ అనేది బయటకు తీసేయగలం, బయటకు కూడా నార్మల్గా ఎలా కనిపించగలం? చాలా చాలా ఇంపార్టెంట్. మెంటల్ మైండ్ లోపల మోసే బరువు ఈ ప్రపంచంలో అన్నిటికంటే హెవియెస్ట్ ఆబ్జెక్ట్ మైండ్. మొయ్యాలి అనుకుంటే మైండ్ని మోసేవాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఓ 10 కేజీలు బయట మోయడం ఈజియర్, బట్ మైండ్లో మోసేవి చాలా చాలా కష్టం. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా చెప్తాను. మెంటల్లీ డ్రైన్ అయిన వాళ్ళు ఆర్ మైండ్ని డ్రైన్ చేసేసుకునే వాళ్ళు ఈ పాయింట్స్ అర్థం చేసుకుంటే బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మైండ్, నీ బ్రెయిన్ అనే ఫిజికల్ ఆర్గన్ మైండ్ అనేది క్రియేట్ చేస్తుంది. బ్రెయిన్ అనే ఫిజికల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కలిపి నీ మైండ్ అనే ఇల్యూజన్ని తయారు చేస్తుంది. మైండ్ అనే ఇల్యూషన్, నిజం కాదు, ఇల్యూషన్. నీ మైండ్ ఎక్కడికి ఒక లైట్ లాగా, టార్చ్ లైట్ లాగా నీకు దేని మీద ఫోకస్ పెడితే దాన్ని చూపిస్తూ ఉంటుంది. సపోజ్ మొన్న ఎవడో తిట్టిన వాడి మీద లైట్ ఫోకస్ పెడితే నీ మైండ్ అక్కడి నుంచి డేటా నుంచి కొత్త తయారు చేస్తుంది. వాడు ఎందుకు అలా అని ఉంటాడంటావు, వాడు ఎందుకు ఇలా చేసి ఉంటాడంటావు అని తయారు చేస్తుంది. అది ఎనీథింగ్. నీకు కాలు నొప్పి అనగానే మైండ్ కాలు మీదకి వెళ్తుంది, మళ్ళీ తీసుకొస్తుంది ఇన్ఫర్మేషన్. అట్లాగా యువర్ బ్రెయిన్ విత్ ఆల్ ద డేటా ఒక మైండ్ అనే ఇల్యూజన్ని తయారు చేస్తాం. ఈ బ్రెయిన్ మనం 10 ఇడ్లీలు తింటే 6 నుంచి 7 ఇడ్లీలు అదే తినేస్తుంది, అంత వాడుకుంటుంది. ఎవరైతే థాట్స్లోనూ మెంటల్లీ డ్రైన్డ్ అయిపోయి ఉంటారో వాళ్ళు 9.5 ఇడ్లీలు అవే తినేస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10 ఇడ్లీలు అంటే ఎగ్జాంపుల్ దట్ 100%లో 90% ఆఫ్ యువర్ ఎనర్జీ నీ చిన్న కేజీ బ్రెయిన్ తినేస్తుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మైండ్లో ఎక్కువ యాక్టివిటీ పెట్టుకుంటారో వాళ్ళు మెంటలీ డ్రైన్ అయిపోతారు. చూడ్డానికి ఫిజికల్గా బాగుంటారు, ఏ లోపాలు ఉండవు, కానీ చాలా 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 డిప్రెస్ అయిపోయి, డల్ అయిపోయి, ఎనర్జీ ఉండదు వాళ్ళకి. చాలామంది నేను ఇది ఎప్పుడు చెప్తుంటాను. ఒకప్పుడు బస్తాలు మోసేవాళ్ళు, రోడ్లు తీసేవాళ్ళు, రాళ్ళు ఎత్తేవాళ్ళు, కొండలు ఎక్కేవాళ్ళు, అడవులకు వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళు డ్రైన్ అయ్యారు ఆర్ అలాంటి వాళ్ళు అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని జస్ట్ కంప్యూటర్ ముందు కూర్చుని ఎందుకు ఈవినింగ్ అయ్యేసరికి అలసిపోతున్నారు? ఏం చేశారు? బండలు ఎత్తలేదు, రాళ్ళు ఎత్తలేదు, కొండలు ఎక్కలేదు, నడవలేదు, పరిగెట్టలేదు, బట్ కూర్చుని ఎందుకు అలసిపోతున్నారు? లాట్ ఆఫ్ మైండ్ యాక్టివిటీ వల్ల. మైండ్ యాక్టివిటీ మనం ఎంత అవేర్నెస్లోకి తీసుకురాగానే ఆగిపోతుంది. ఇది పాయింట్ పట్టుకోవాలి. ఎప్పుడైనా మైండ్ హ్యాస్ దట్ కెపాసిటీ టు కీప్ ఆన్ లింగరింగ్ మీద తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఒక్కసారి ఏంటి అని చూడగానే ఆగుతుంది. ఓకే, లేకపోతే ఆటోమేటిక్గా ఇట్ ఫంక్షన్స్. సపోజ్ మీకు హార్ట్ నార్మల్గా క్యాలిబ్రేట్ చేసుకుని, ఇప్పుడు మాట్లాడుతున్నాము, క్యాలిబ్రేట్ చేసుకుని ఒక లెవెల్లో తిరుగుతూ ఉంటుంది. మీ ఊపిరి, మీరు క్లాస్లో లెక్చర్ వింటున్నారు, మీకు తెలియకుండానే ఒక రిథంలోకి తీసుకొచ్చుకుంటుంది, బాడీ సెట్ చేసుకుంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం దాన్ని అవేర్నెస్లోకి తీసుకొస్తాం, ఊపిరి మీద నీ ఫోకస్ ఊపిరి మీద తీసుకెళ్ళాలంటే అని అప్పుడు మనం రియలైజ్ అవుతాం, స్పెసిఫిక్ అవుతాం. అలాగా నీ మైండ్ మీద కూడా ఎప్పుడైతే నువ్వు ఫోకస్ పెడతావో నీకు ఆటోమేటిక్గా అది ఆగుతుంది. చెప్పు అని ఆగుతుంది. మనం ఎప్పుడైతే మైండ్ వదిలేస్తాం, థాట్స్ ఆర్ గుడ్, థింకింగ్ ఈజ్ బ్యాడ్. థింకింగ్ ఎప్పుడు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, లాజికల్ ఇన్ఫర్మేషన్. నీకు ఆఫీస్ పని కోసం థింక్ చేయి, అది ఎప్పుడు ఓవర్ థింకింగ్ గాను అటు సైడ్కి మార్చుకోకూడదు. దీనివల్ల చాలా మెంటల్ డ్రైనేజ్ తగ్గుతుంది. ఓకే,
ఇది సెకండ్ ఆస్పెక్ట్. దట్ మనం బరువులు మొయ్యకపోయినా ఎందుకు అలసిపోతున్నామంటే అన్కంట్రోల్డ్ థింకింగ్ వల్ల అవుతుంది. ఓకే. తొందరగా అలసిపోతాం, తెలియకుండానే అలసిపోతాం. ఓకే. ఈ అన్కంట్రోల్డ్ థింకింగ్కి గల మెయిన్ కారణాలు వచ్చేసరికి వన్ ఇస్ లుకింగ్ అవుట్వర్డ్స్, అంటే వాడలా ఉంటే బాగుండే, వీడిలా ఉంటే బాగుండే, ఇలా జరుగుంటే బాగుండే, అలా జరుగుంటే బాగుండే. ఎంతసేపు అవుట్ సైడ్ ఎవరో చేంజ్ అవ్వాలి ఈజ్ ద మేజర్ థింగ్. అవుట్ సైడ్ పీపుల్ మీద, సర్కమ్స్టెన్సెస్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగానే యు ఆర్ డ్రైన్డ్. హాఫ్ కాదు, మోర్ దాన్ హాఫ్ యువర్ ఎనర్జీ ఈజ్ డ్రైన్డ్. మన ఎనర్జీ అంతా అవతల వ్యక్తి ఆర్ సమ్వన్ ఎల్సెస్ చేంజ్ మీద ఎక్స్పెక్టేషన్. మా అబ్బాయి బాగుంటే చాలండి అన్నారు, అంతే, ఫినిష్, గేమ్ ఓవర్. అక్కడ వాళ్ళు డ్రైన్ అయిపోతారు. ఆ అబ్బాయి బాగయ్యే వరకు వీళ్ళు డ్రైన్ అవుతూనే ఉంటారు. బాగుండాలి అనుకోవచ్చు, మనం చేయగలిగింది చేయొచ్చు. ఎందుకంటే నాకు కంటిన్యూషన్, ఇది షార్ట్ కట్ చేస్తే కంటిన్యూషన్ నాకు మెసేజ్ ఇమ్మీడియట్గా వస్తుంది కింద, నాకు తెలుసు. అంటే బాగుండాలని అనుకోకూడదా, ఎక్కడి నుంచి వచ్చావా అని. నిజంగా చెప్తున్నా, బాగుండాలని అనుకోండి, దానికి కావాల్సింది చేయండి. ఇక్కడ ఆలోచించి మాత్రం ఏం రాదు. ఇది గ్యారంటీగా రాసిస్తాం. మీరు కాదు కాదు అని డినై కొట్టినా ఇదే నిజం. దట్ ఎవరన్నా బాగుండాలి, నా కొడుకు బాగుండాలి అనుకో, బాగుండడం కోసం ఏమేం చేయొచ్చో చెయ్యి. ఇక్కడ ఆలోచిస్తే వాడు బాగుపడతాడు అనుకుంటే పరమ మూర్ఖత్వం. ఓకే, ఇది చాలా చాలా. సో ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు బిహేవ్ లైక్ హౌ వీ వాంట్, అవుట్ అండ్ ఓవర్ గేమ్. అక్కడ మీ మెంటల్ డ్రైనేజ్ అయిపోతుంది. అంటే కూర్చొని ఆలోచించు కాసేపు అంటుంటారు కదా, ఆలోచించుకో, ప్లాన్ చేసుకో, ఫినిష్ చేసుకో, అంతే. అప్లై చేయని ఆలోచన ఇప్పుడు వేస్ట్. కూర్చొని ఆలోచించాం చాలాసేపు, అప్లై చేయలే. ఓకే, ఒక కొబ్బరి బొండం ఉంది, స్ట్రా పెట్టుంది, ఆలోచిస్తున్నాం, కొబ్బరి బొండం నీళ్ళు తాగితే. ఈ రోజుల్లో జరుగుతున్నది అది. చాలామంది మా వీడియోలు చూస్తారు, ఇవి వింటారు, విన్నంతసేపు బాగుంటుంది, అప్లై చేయరు. ఓకే, ఒక్కసారైనా నేను చెప్పింది వన్స్ ఇన్ లైఫ్ టైం ట్రై చేయాలి. అవునా, నిజమా, అంత సీన్ ఉందా, చూస్తా. సో ఒక్కసారి ట్రై చేసి అవుట్ సైడ్ పీపుల్ మీద తెలియకుండానే డ్రిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది మైండ్. పట్టుకురాలి. అవును, వాడు ఏది వేసుకుంటే నాకెందుకు, నా కొడుకు స్కూల్కి వెళ్తే అక్కడ తిన్నాడో లేదో నాకెందుకు, తింటాడులే, తినకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను వాడికి, అంతవరకే. అది ఇంకా కంటిన్యూస్గా అయిపోతుంది. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ మీద డౌట్ వచ్చింది. ఈ మధ్య ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేస్తున్నాడు, కాల్ లాగ్ డిలీట్ చేస్తున్నాడు, నాకు పాస్వర్డ్ చేంజ్ చేశాడు, ఫోన్ దగ్గరకు వస్తే నువ్వు ముట్టుకోక ఫోన్ అంటున్నాడు అని డౌట్ వచ్చింది. ఇంకా ఆమె 24 hours పక్కకెళ్ళి కూర్చున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో చేస్తున్నా, ఏమేమి మెసేజ్ చేసేస్తున్నాడు, ఇలాగా డౌట్ వస్తూ ఉంటుంది. నేను నా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, డౌట్ ఉంది కదా, తేల్చేసుకో, పాస్వర్డ్ తీయమని చెప్పు, లేకపోతే మాట్లాడని చెప్పు, ఫినిష్ చేసుకో, తేల్చుకో. నువ్వు ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు 100 రోజులు ఆలోచించినా డిప్రెషనే కానీ ఆన్సర్ రాదు కదా. అంటే కొంతమంది ఎలా ఉంటారు, ఇప్పుడు అడిగేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు, నేను అడగకూడదు, నేనే తేల్చుకుంటాను మైండ్లో ఆలోచించి, దానికి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు నిద్రపోయినప్పుడు ఆ ఫోన్ చెక్ చేసి ఎలా తెలుసుకుంటారు. నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరు అడిగితే ఫీల్ అయిన వ్యక్తి నిద్రపోయినప్పుడు చెక్ చేస్తే ఫీల్ కాదా. పాయింట్ ఈస్ స్ట్రైట్గా చూడరు చాలామంది. సో సెకండ్ వేర్ ఐఎమ్ టేకింగ్ యూ ఇస్ పీపుల్ స్ట్రైట్గా పాయింట్ని చూడరు, ఒప్పుకోలేరు, ఆన్సర్ ఒప్పుకోలేరు. ఇప్పుడు నా కొడుకు చదవట్లేదు, నీ కొడుకు మొద్దురా అంటే ఒప్పుకోరు. చాలా తెలివైన వాడండి, చదవట్లేదు నాన్న, వేస్ట్, కవర్ చేసుకోవద్దు. రియల్ లైఫ్ చదవట్లేదు, వాడికి అర్థం కావట్లేదు అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, ఒప్పుకో ఫస్ట్. రాంగ్ ఉంది, నేను సెట్ చేసుకోవాలి, అంతే. లేదు వాళ్ళెవరు తప్పు చేశారు, వాడికి బ్యాడ్ ఫ్రెండ్స్ అండి, ఇదండి అదండి, ఉండుండొచ్చు బ్యాడ్ ఫ్రెండ్స్, నువ్వు ఆలోచించకు, ఫినిష్ చేయి, వెళ్ళు, మాట్లాడు, టాక్. అందుకని థాట్, థింకింగ్, ప్లానింగ్, యాక్షన్, ఈ 4 కలిస్తేనే ఆలోచించాలి, లేకపోతే ఆలోచించకు. అవసరం లేదు, ఆలోచించక అసలు వేస్ట్. ఉట్టుట్టి ఆలోచనలు అసలు పెట్టుకోదు. నేను ఈ మధ్య అంటే బికాస్ మీడియాలో ఉన్నాం కాబట్టి చూస్తున్నాం కదా, ఇంకా ఈజీ మెథడ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈజీ మెథడ్ ఆఫ్ వెయిట్ రెడ్యూసింగ్, ఈజీ ఇంకా ఈజీ జరగదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. అస్సలు అలా జరగదు. ఈజీగా జరుగుతుందంటే ఇంకోటి ఏదో ఈజీగా వస్తుంది లోపలికి, అవే మందులు మింగితే తగ్గుతారు అని ఇంకో రోగం తీసుకొస్తుంది. సో అందుకని అలా ఎవ్రీ టైం థాట్, థింకింగ్, ప్లానింగ్, యాక్షన్ చేస్తేనే అది ఆలోచిస్తాను, లేకపోతే ఆలోచించను.
మా ఆయన ఎందుకు అలా ఉన్నాడు అనుకో థాట్. థింక్ చేయి కాసేపు, ఓకే ఎందుకు అలా ఉన్నాడో ఓ రోజు ఆగి చూద్దామా, 2 రోజులు ఆగి చూద్దామా, థింక్ చేయి, ప్లాన్ చేసుకో. ఒకవేళ వెళ్ళి అడిగితే ఎలా అడుగుతావు, ఏంటి ఈ మధ్య మాట్లాడలేదు నాతో అని అలా అడగకుండా ఏమైంది ఏంటి ప్లాన్ చేసుకో, యాక్షన్ చెయ్యి, వెళ్ళి మాట్లాడితే కాన్సిక్వెన్స్ ఉంటుంది కదా. ఖచ్చితంగా నువ్వు మాట్లాడగానే అవునవును తీసుకో నా ఫోన్ అని ఎవడివ్వడు కదా. గొడవ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. దట్స్ పార్ట్ ఆఫ్ ఒక ఫ్రేమ్ అది. దాన్ని కాదని తప్పించుకున్న వాళ్ళకి మెంటల్ డ్రైనేజ్. ఇక్కడ కూర్చొని ఇంట్లో పేరెంట్స్కి ఎవరికో హెల్త్ బాగాలేదు, కొంచెం మా నాన్నకి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నేను ఏం చేయగలను, మా నాన్నకి ఎందుకు హెల్త్ బాగాలేదు, అది ముందు ఎవరి వల్ల వచ్చి ఉంటుంది, ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ ఆయనకేం బాగైపోదు కదా. అబ్సల్యూట్లీ. అందుకని ఎంతసేపు నువ్వు బయటనికి నీ మైండ్ పంపించావు. బయట అంటే నిన్ను దాటి బయట ఎనీథింగ్ నువ్వు బాధపడడం వల్ల సాల్వ్ కాదు. ఓకే, సో అందుకని డోంట్ పుట్ యువర్ మైండ్ సమ్వేర్ ఎల్స్ అవుట్ సైడ్. అది డ్రైనే అవుతుంది. ఆ డ్రైన్కి తగ్గట్టుగా మైండ్ చేసే మూడొక డేంజరస్ థింగ్, నీకు కావాల్సినట్టుగా ప్రూఫ్ చూపిస్తుంది. వెళ్తూ ఇక్కడ ఈ మబ్బు చూడు ఎలిఫెంట్ లాగా ఉంది అంటే నీ మైండ్ తయారు చేసుకుని అది ఎలిఫెంట్ లాగా చూపిస్తుంది. ఓకే, నీకు ఒక చీకటి రూమ్లో ఇప్పుడు పాము వెళ్ళింది జాగ్రత్త అని అక్కడ ఏదైనా తాడు తగిలినా నీ మైండ్ అమ్మో అదే పామేమో అనిపిస్తుంది. ఓకే, నీ మైండ్ కెన్ క్రియేట్ దట్ ఇల్యూషన్. కాబట్టి నువ్వు దేని మీద అయితే థింక్ చేస్తావో దానికి ప్రూఫ్ చూపించి నేను మెంటలీ డ్రైన్ చేస్తుంది. ఓకే, సో ఎక్కువ దాని గురించి ఆలోచించి ప్రూఫ్ తయారు చేసుకోకు. చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ మెంటల్ డ్రైన్కి గల కారణం జైసా మనకి ఫుడ్లో ఉండే కొన్ని తామసిక రాజసిక ఫుడ్ వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. నీ గట్ బ్యాక్టీరియా ఎలా ఉంటే నీ థాట్స్ అలా ఉంటాయి. మీరు నమ్మరు, అందరికీ షుగర్ బ్యాడ్ అని తెలుసు ఆర్ సిగరెట్లు బ్యాడ్ అని తెలుసు, కానీ లోపల ఏదో గుంజుతుంటుంది చూసారా. నీకు ఆ లోపల బ్యాక్టీరియా అట్లా తయారైంది. గట్ మైక్రోబయోమ్ అంటాం, ఇట్స్ సెకండ్ బ్రెయిన్. అది అట్లా తయారు చేస్తుంది నిన్ను. నీకు అవే తినాలనిపిస్తుంది. బీపీ తక్కువ ఉన్నవాడికి సాల్ట్ ఎక్కువ తినాలి, బీపీ ఎక్కువ ఉన్నవాడికి సాల్ట్ తినాలనిపిస్తుంది. ఇంకా మసాలా మంచి తినాలి, ఈ మధ్య ఆహారం తినట్లేదు. షుగర్ ఉన్నవాడికి స్వీట్ తినాలనిపిస్తుంటుంది. సో నీ బ్యాక్టీరియా నీ లోపల ఉండే మల్టీ-మిలియన్ ఆర్గానిజం నీతో తయారు చేస్తూ ఉంటుంది. సో అందుకని బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఏం ఫుడ్ తింటున్నావు, మెంటల్లీ డ్రైన్ అవుతున్నావు అంటే ఏదో అరగని అన్నెసెసరీ నీ శరీరానికి పడని ఫుడ్ తింటున్నావు. బలవంతంగా కట్ చేయి. ఓకే, అనవసరమైనవి నువ్వు ఆపేసేయి, ట్రై చేసుకో, సెట్ ఇట్ రైట్. ఓకే, మెంటల్లీ డ్రైన్ అయ్యేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్లో మనం ఇవి మాట్లాడుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెంటల్లీ డ్రైన్ అవుతున్నావు అంటే నీ మైండ్ నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఓకే, జస్ట్ అబ్జర్వ్ ఇట్. నీ అవేర్నెస్ ఎప్పుడైతే తీసుకొస్తావో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తావు. 99% మెంటల్ డ్రైన్ అయిన వాళ్ళు అబ్జర్వ్ చేయరు సరికదా, అనాలిసిస్ చేస్తారు. నువ్వు మైండ్ని ఎన్ని రోజులు అనాలిసిస్ చేస్తావో మైండ్తోనే చెయ్యాలి. కాబట్టి నీ మైండే నీతో ఆడుతుంది. మైండ్ని అనలైజ్ చేసుకోవడానికి పెట్టద్దు. మీరు అన్నారు సార్, కానీ ఆయన ఎందుకు అలా చేస్తుంటాడు, నాకు అలా అనిపించింది అని చెప్పి వాళ్ళు మైండ్లో అనాలిసిస్ చేస్తారు. ఎవ్రీ థాట్కి ఆ థాట్ ఎందుకు వచ్చింది అని అనాలిసిస్ చేస్తారు. అవును, అనాలిసిస్ చేసిన వాడు మెంటల్లీ డ్రైన్ అవుతాడు. ఓకే, ఖచ్చితంగా అవుతాడు. సో డోంట్ ఓవర్ ఎనలైజ్ థింగ్స్. ఓకే, నీకు దానికో స్పెషలిస్ట్ ఉంటాడు. ఇప్పుడు నేను పళ్ళ డాక్టర్ని, నేను కళ్ళ గురించి అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేస్తే నేను 100 సార్లు చేసినా నాకు డాక్టర్ డిగ్రీ ఇవ్వరు, కళ్ళ డాక్టర్ డిగ్రీ ఇవ్వరు. అలాగే అనవసరమైంది దానికో స్పెషలిస్ట్ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్తే నా కళ్ళు ప్రాబ్లం ఉంది, వెళ్తే చూపించుకుంటా కదా. నేను ఎలాగైనా ఆలోచించుకుంటే ఇంటర్నెట్లో చూస్తే వస్తుంది అనుకుంటే టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, మెంటల్లీ డ్రైన్ అయిపోతాము. సో అందుకని డోంట్ డూ దట్. ఓకే, 3 థింగ్స్ వల్ల మెంటల్లీ డ్రైన్ అవుతారు. ఓకే, ఫస్ట్ వచ్చేసి థింకింగ్, దాని తర్వాత వచ్చేసి కెటాస్ట్రోఫైజింగ్ అంటారు. కెటాస్ట్రోఫైజింగ్ అన్నీ అమ్మ బాబోయ్ అనేది ఇంకా నా లైఫ్లో డిజాస్టర్ అంతా జరుగుతోంది అనే కెటాస్ట్రోఫైజింగ్ వల్ల దేనినైతే మళ్ళీ వాళ్ళు డ్యామేజే, ఇంకా నెగిటివ్ సైడ్ డ్యామేజే ఆలోచిస్తారో దానివల్ల అవుతుంది. ఓకే, ఫస్ట్ ఓవర్ థింకింగ్, కెటాస్ట్రోఫైజింగ్, దానితో పాటు ఆ విషయం మీద మనకి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు దాని గురించి, అసలు ఒక స్టెప్ అహెడ్ అటు
థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను రెండిట్లో నాలెడ్జ్ లేక అదేమో తెలియక మనకు మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ మూడిటి వల్ల కూడా యు ఆర్ మెంటలీ డ్రైన్డ్ థరోలీ. ఓకే, బట్ ఎట్ ఈ స్ట్రెచ్ చాలా పనులు చేస్తుంటారు. ఆఫీస్లో వర్క్ చేస్తారు, ఇంట్లో పిల్లలు మేనేజ్ చేస్తారు, ఇంట్లో కుకింగ్ మేనేజ్ చేసుకుంటారు, బయట ఏదైనా పనులు ఉంటే అన్నీ మేనేజ్ చేస్తారు. ఒకేసారి ఇవన్నీ థింక్ చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీ అది మ్యాండేటరీ చెయ్యాలి, దాంట్లో ఏది వాళ్ళు వదిలిపెట్టలేరు. మరి వాళ్ళు డ్రైన్ అయిపోవడంలో తప్పేముంటుంది? నేను ఎగ్జాక్ట్లీ అంటున్నా, ఒకవేళ లాజికల్ వర్క్, ఫిజికల్ వర్క్ అనుకోండి, దాని గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈరోజు చపాతీలు వేయాలా, దోశ పిండి వేయాలా అనుకున్నవాడు ఆలోచించుకోవాలి. దానికి ఓవర్ థింకింగ్ యాడ్ చేసే పని లేదంటారా. ఓకే, ఇప్పుడు నాకు రేపు పొద్దునకి పిండి కావాలి అనుకుంటే నైట్ ఎలాగో కలిపి పెట్టుకోవడం ఏదో ఉంటాయి కాబట్టి అలాంటివి చేసుకోవాలి, తప్పదు. అన్నెసెసరీ లేనిపోనివి ఇప్పుడు జరగని విషయాలని ఓవర్ థింక్ చేసేవాళ్ళు మెంటలీ డ్రైన్ అవుతారు. అండ్ మైండ్ ఏది పెడితే అది తిప్పుతుంది. ఇక్కడే కాదు, నేను చెప్తున్నాను కదా, ఏదైనా అడవి ప్రాంతంలో బాగా మారుమూల, అసలు ఎప్పుడు ఏమీ ఎక్స్పోజర్ బయట ప్రపంచానికి లేని వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తుంటారు. చిన్నపిల్లలు, వాళ్ళకేదో బొమ్మల గురించి కూడా ఆలోచనలు ఉంటాయి. థాట్స్ ఆర్ డిఫరెంట్. దాన్ని నేను చెప్పినట్టుగా ఓవర్ థింక్ చేసి కెటాస్ట్రోఫైజింగ్ చేసి అసలు దాని గురించి ఏమాత్రం థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు డెఫినెట్లీ డ్రైన్ అవుతారు. ఓకే, డెఫినెట్లీ డ్రైన్ అవుతారు. ఎలా బయటికి రావచ్చు? ఎప్పుడైనా ఎనర్జీ డ్రైన్ అవుతుందంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఎనర్జీ డ్రైన్ అవ్వడానికి గల కారణము మైండ్కి సంబంధించి మాట్లాడుతున్నాం మనం, ఫిజికల్గా కాదు. మైండ్కి సంబంధించిన మనోమయము అని ఉంటుంది. మనోమయము, యువర్ మైండ్ హెస్ బికమ్ ఏ షెల్. బిగ్లా నీ చుట్టూ ఒక వలయంలాగా తయారు చేసుకుంది. స్లోగా దాన్ని బ్రేక్ చేయి. ఈ మనసుకి ఏ మ్యాటర్ ఇస్తే ఆ మ్యాటర్తో పనిచేస్తుంది. మనస్సు బుద్ధితో జాయిన్ అయి ఉంటుంది, సెపరేట్ చేసుకోవాలి. మనస్సుని బుద్ధిని సెపరేట్. నీ బుద్ధి ఎలాంటి ఫీడింగ్ ఇస్తుందో నీ మనసు అలాంటి థాట్స్ తయారు చేస్తుంది. బుద్ధి అనే ఒక పెద్ద సముద్రం నుంచి అలలు అలా వస్తుంటాయి. ఎలాంటి సముద్రం ఉంటే అలాంటి అలలు వస్తుంటాయి. ఉప్పు నీరు ఉంది కాబట్టి సముద్రంలో ఉప్పు నీరు అలలే వస్తాయి. అలాగా నువ్వు నీ ప్రపంచంలో నీ లోపల ఉండే బుద్ధిలో ఏవో లాజిక్లు, ఏవో పిచ్చి పిచ్చివన్నీ స్టోర్ చేసుకున్నావు. ఆ స్టోర్ చేసుకున్నవన్నీ తీసేయాలంటే చాలామంది తీసేయాలంటే ఎలా సార్ అంటాం. చెప్పు నీ మైండ్కి 10 సార్లు, ఏం కాదబ్బా ఏం కాదని చెప్పు. వెళ్ళిపోతుంది మెల్లగా, నిజంగా వెళ్ళిపోతుంది. చాలామంది చెప్పుకున్నాను కానీ అవ్వలేదు సార్. నువ్వు నమ్మలేదు, ఇంకా నువ్వు గట్టిగా చెప్పుకో, గట్టిగా నమ్మేటట్టు చెప్పు. నువ్వు అక్కడెక్కడో దయ్యం ఉంది అంటే నమ్మే అంత చెప్పుకున్నప్పుడు, లేదు ఇక్కడ దేవుడిని చూస్తున్నాడంటే నమ్మలేవు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో, చాలామంది ఎక్కడో దయ్యం ఉంది అంటే భయపడిపోతారు. నువ్వు నీ పూజ గది దాటి బయటకు వస్తే నువ్వు తప్పులు చేస్తే దేవుడు చూడ్డా, చాలా సింపుల్గా చూస్తాడు. ఆయన కానీ మంచిగా పెద్ద కళ్ళు వేసుకుని చూస్తాడు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ నీ మైండ్లో ఉన్న లాజిక్కులని నువ్వు ఐడెంటిఫై చేసి ఇది నాకు పనికొచ్చే లాజికా కాదా అని బుద్ధిని మనసు నుంచి సెపరేట్ చేస్తే, ఇందులో అన్ని కావాల్సిన పుస్తకాలు పెట్టుకుంటే అలాంటి మ్యాటర్ బయటకు వస్తుంది. అన్నెసరీ లాజిక్స్ పెట్టుకుంటే మైండ్ పాడైపోతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ పాయింట్ చెప్తా, మైండ్లో ఉండే ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ గెట్టింగ్ బ్యాక్ యువర్ మైండ్ ఇన్ టు సెంటర్. మళ్ళీ తీసుకురండి. ఎక్కడికైనా రాంగ్ థాట్స్లోకో లేకపోతే స్ట్రెస్ పడే థాట్స్లోకి వెళ్తుంది, ఏం కాదు, బ్రేక్ తీసుకురా, మళ్ళీ వెనక్కి తీసుకురా. ఇట్స్ జస్ట్ లైక్ అ మజిల్. హౌ యూ గో టు జిమ్ అండ్ బిల్డ్ యువర్ మజిల్, అలాగే నీ మైండ్ వెనక్కి తీసుకురా. ఇక్కడ నుంచి ఒక 2 చేతులు ఇట్లా మైండ్ ఊహించుకోవాలి. నిజంగా కూడా నేను మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే. ఫస్ట్ టైం బరువెత్తే రాదు, మెల్ల కొన్ని రోజులకు వస్తుంది. సింపుల్ థింగ్. మైండ్ ఎటో వెళ్తుంది, వెనక్కి తీసుకురా. దానికి నీ బుద్ధి లాజిక్స్ చెప్తుంది, అలా అనుకున్నంత మాత్రం అయిపోతుందా, వీళ్ళంతా చెప్పేవాళ్ళు చాలా చెప్తారు అనగానే బుద్ధిని ఆపి నీకు నచ్చినవి, కావాల్సినవి, వాటికి సంబంధించిన లాజిక్స్ని దాచిపెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన జీవితంలో మనతో బ్రతకాల్సింది ఇది. సో దీన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవడి మైండ్ని మనం మార్చలేం, కానీ మన మైండ్ అయితే మన కంట్రోల్లో ఉండాలి కదా. సో మనకి ఆల్ స్పిరిచువల్ ప్రాసెస్ మా దగ్గర ఫస్ట్ ఇదే నేర్పిస్తాం. నువ్వు నీ మైండ్ని నీ కంట్రోల్లో పెట్టుకోలేకపోతే అవతల వాడి మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి నువ్వు ఎలా అనుకుంటావు కదా. కోపం వచ్చి అరిచాడు, నా మీద అరుస్తాడా, వాడి మైండ్ కంట్రోల్ లేదు, అందుకని వాడి కోపం రాగానే అరిచేశాడు. నీకు నీ మైండ్ కంట్రోల్ తెచ్చుకోవాలిగా ఫస్ట్ వాడికి చెప్పాలంటే. అందుకని నువ్వు నీ మైండ్ ఎటో వెళ్లకుండా, ఆలోచించకుండా దాన్ని వెనక్కి తెచ్చుకో.
నువ్వు ఆలోచించకుండా నువ్వు ఉండలేవు, కానీ వాడి కోపం వచ్చినప్పుడు వాడు ఆలోచించేసుకుని ఆగిపోవాలి కదా. ఇది ఫిలసాఫికల్గా కరెక్ట్. థియరిటికల్గా కష్టం, ప్రాక్టికల్గా అక్కడ ఉన్నప్పుడు కష్టమవుతుందేమో. వాడు అరిస్తే నేను ఎట్లా కంట్రోల్లో ఉండాలని కష్టమవుతుందేమో. బట్ ఒక్కసారి ఆ ప్లేస్లోకి ఎక్కాక, ఆ షిప్లోకి ఎక్కాక, దట్ నేను ఎవడి కోసమో నా ప్రశాంతతని, నా మైండ్ని, నా మెంటల్ ఎనర్జీని పాడు చేసుకోను అని అనుకుంటాడు, వాడు నిజంగా ధన్యుడైపోతాడు. ఎందుకంటే మైండ్ ఎనర్జీ నీకిచ్చే కోట్ల ఆస్తి. ఓకే, ఆ ఆస్తిని ఎవడు పడితే వాడికి ఇచ్చేసావు అనుకో, నువ్వు బికారివి అయిపోతావు. అందుకని బికారి అవ్వకుండా మంచిగా నీ మెంటల్ ఎనర్జీని కాపాడుకో. ఓకే, మెంటల్ ఎనర్జీ కాపాడుకోవాలంటే ప్లీజ్ గెట్ బ్యాక్ యువర్ మైండ్ టు సెంటర్. హ్యాపీగా ఉంటుంది. దెన్ క్రియేటివిటీ వస్తుంది. దెన్ టాలెంట్ చూస్తూ చూస్తూ పెరుగుతుంది. అద్భుతంగా మీరు చేసే పని ఫ్లరిష్ అయిపోతుంది. మీరు నమ్మరు, నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఎంత జరుగుతున్నా బయట, ఎప్పుడైతే యువర్ మైండ్ ఈజ్ ఎట్ ద సెంటర్, క్రియేటివ్ అయిపోతాం. సడన్గా మన లోపల అన్ని ఫ్యాకల్టీస్ ఓపెన్ అవుతాయి. మొత్తం మన బాడీలో చక్రాస్, చక్రాలు 6 ఉంటే మైక్రో మినీ చక్రాలు, నాడులు కొన్ని వేలు ఉంటాయి. మైక్రో మినీ చక్రాస్ అవి గిర్రని తిరుగుతాయి ఇఫ్ యు ఆర్ గెటింగ్ యువర్ మైండ్ ఎట్ ద సెంటర్. ఓకే, ఓకే, అలా తిరిగిన రోజున యు ఆర్ సిట్టింగ్ దేర్ బట్ యు ఆర్ ఎలివేటెడ్. భలే స్టేజ్ అది. అది రుచి చూడకుండా ఈ బ్రెయిన్, ఈ కాంప్లెక్స్ టేస్టే చేయకుండా వెళ్ళిపోతానంటే కష్టం. సో ట్రై చేసుకోవాలి. అట్లీస్ట్ నౌ బై ద ఏజ్ ఆఫ్ 25, 30, 35, 40 అందరూ అది ట్రై చేయాలి ఒక్కసారి. అవునా ఇది నిజమా, ట్రై చేస్తాను. ఎవరికో రూపాయి ఇవ్వద్దు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీ ఇంట్లోనే, నీ రూమ్లోనే ఒక మంచి పోస్చర్ చూసుకుని, ఒక మంచి ప్లేస్ చూసుకుని, అది ఈ యాంగిల్, ఈ ఆసనం అనే కాదు, ఒక మంచి ప్లేస్ చూసుకుని జస్ట్ మైండ్ని అట్లా సెంటర్లోకి తెచ్చి ఎట్టు వెళ్ళనీయకుండా ఆపాలి. ఏ థాట్ లేకుండా ఆపాలి అక్కడ. అలా ఒక దగ్గర తీసుకురావాలి. యూ విల్ సీ హౌ బ్యూటిఫుల్, ఈ ప్రపంచం ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది రియలైజ్ అవుతాం. అది హోప్ఫుల్లీ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.